డ్రగ్స్ భూ కబ్జాలపై రేవంత్ కీలక ఆదేశాలు. ఇకపై డ్రగ్స్ భూ కబ్జా మాట వినపడకూడదు. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగులు, గోడలు కాదు. నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలన్న రేవంత్ రెడ్డి. ప్రభుత్వ శ్వేతపత్రం అంకెల గారడి, అప్పుల పేరుతో తప్పుడు లెక్కలన్న కేటీఆర్. నాలుగు జిల్లాలే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కావన్న గుత్తా. రాష్ట్రం బాగుపడాలనే యజ్ఞాలు చేశా, ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారన్న చంద్రబాబు. కడపలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు. ప్రశాంత్ కిషోర్ బుర్రలో గుజ్జంతా అయిపోయింది. ఎంతమంది పీకేలు వచ్చినా జగన్ను ఏం చేయలేరు అన్న కొడాలి నాని. చంద్రబాబు నివాసంలో చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన పండితులు. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత కాపాడి బయటకు తీసుకొచ్చిన భద్రతా సిబ్బంది. చల్లా కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విభేదాలు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న చల్లా కుటుంబ సభ్యులు. పని జరగాలంటే పైసలు ఇవ్వాల్సిందే. సత్యసాయి జిల్లా మడకసిర తహసీల్దార్ వ్యాఖ్యలు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కిక్కిరిసిన భక్తులు. మొక్కులు సమర్పించుకుంటున్న భక్తులు. రన్నింగ్ లోనే ఊడిపోయిన ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు. హుజురాబాద్ నుంచి హనుమకొండ వెళ్తూ ఉండగా ఘటన. హైదరాబాద్ నగర ప్రయాణికులకు అలర్ట్. 29 MMTS రైళ్లు రద్దు. యాదాద్రిలో వైభవంగా అధ్యయనోత్సవాలు. వేణుగోపాల స్వామి అవతారంలో స్వామి దర్శనం. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. భారీగా తరలివచ్చిన భక్తులు. శబరిమలకు పోటెత్తిన భక్తులు. భారీగా ట్రాఫిక్ జామ్. అయోధ్యలో ఈ నెల 30న ప్రధాని మోడీ పర్యటన. రోడ్ షో సహా బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 656 కేసులు నమోదు. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన బాడీ రద్దు. హర్షం వ్యక్తం చేసిన రెజ్లర్లు. భారత మహిళల క్రికెట్ జట్టు సంచలన విజయం. ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలుపు. మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. లీగ్ క్రికెట్ లోకి రామ్ చరణ్.